దావీదు గారి జీవితం మనం చూస్తే కనుక బత్షెబ విషయంలో ఆయన ఒక పొరపాటు చేసిన తర్వాత ఆయన వెంటనే దేవునితో చేసే ప్రార్థన ఎలా ఉంటుందో మనం 51వ కీర్తనలో మనం చూడొచ్చు. 51వ కీర్తనలో ఆయన అంటారు, అయ్యా నీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా పుట్టించుము, నీ సన్నిధుల నుండి నన్ను త్రోసివేయకుము, పరిశుద్ధాత్మ నా ఎదురు నుండి తొలగించొద్దు. అంటే ఎప్పుడైతే మనం పాపంలో పడిపోతామో అప్పుడు ఆటోమేటిక్గా దేవునికి మనకి మధ్యలో ఒక ఎడబాటు, ఒక దూరం అనేది మనం ఏర్పరచుకుంటాం. కనుక మనలో ఎప్పుడైనా కానీ ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు వెంటనే మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, దేవునితో ఎడబాటు ఉంది అనడానికి సిమ్టమ్స్ లేదంటే కనుక సూచనలు లేదంటే కనుక లక్షణాలు ఏంటి అనగానే మనలో ఆనందం తగ్గిపోతుంది, సంతోషం తగ్గిపోతుంది, సమాధానం తగ్గిపోతుంది, ప్రేమ తగ్గిపోతుంది, నిరీక్షణ తగ్గిపోతుంది, భక్తి జీవితంలో మార్పులు ఎన్నో వస్తూ ఉంటాయి.